మహిళలు చేసే ఈ తప్పుల వల్ల ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ఇంట్లో సుఖశాంతులు కలగాలంటే ఆడవారు కొన్ని నియమాలను పాటించాలి. మన పెద్దలు ఎప్పుడు చెబుతూ ఉంటారు, భారీ అనురాగం పొందటానికి, సంతాన సాఫల్యానికి, ఇంట్లో వారికి వ్యాధులు రాకుండా ఉండడానికి ఈ నియమాలను ఖచ్చితంగా పాటించాలని పెద్దలు చెబుతూ ఉంటారు. మహిళలు నియమాలను పాటించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని వారు చెబుతుంటారు. ఇంట్లో సుఖశాంతులు నెలకొనడానికి మహిళలు పాటించవలసిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చాలామందికి ఉన్న చెడ్డ అలవాట్లలో ఒకటి మంగళసూత్రానికి పిన్నిసులను ఉంచడం. మహిళలు చాలామంది జడకు పెట్టుకునే పిన్నిసులను మంగళసూత్రానికి పెడుతుంటారు. ఇలా చేయడం వల్ల భర్త అనారోగ్యానికి గురవుతారని, భార్య భర్తల మధ్య సమస్యలు వస్తాయని పెద్దలు చెబుతుంటారు. వేదమంత్రాలు సాక్షిగా భర్త ఆయువు మంగళసూత్రం రూపంలో భార్య హృదయానికి వచ్చి చేరుతుంది. అంతేకాకుండా మంగళసూత్రాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తారు. మంగళసూత్రానికి దివ్య శక్తులను ఆకర్షించే శక్తి ఉందని పిన్నులను పెట్టడం వల్ల మంగళసూత్రంలో ఉండే శక్తిని ఈ పిన్నిసులు ఆకర్షించుకుంటాయని చెబుతున్నారు. దీంతో చెడు జరుగుతుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో మంగళసూత్రానికి ఇనుముతో చేసిన పిన్నులను ధరించకూడదు. ప్రస్తుత కాలంలో మహిళలు రకరకాల గాజులను ధరిస్తున్నారు, కాని వారు మట్టి గాజులను ధరించడమే చాలా మంచిదని పెద్దలు చెబుతున్నారు. మట్టి గాజుల నుండి వచ్చే శబ్దం ఐశ్వర్యాన్ని, భార్యాభర్తల అనురాగాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ఎరుపు, ఆకుపచ్చ రంగు గాజులను ధరించడం వల్ల శుభాలు కలుగుతాయని చెబుతున్నారు. కొందరు ఇళ్లల్లో అందంగా ఉన్నాయని గుర్రపు బొమ్మలను, ఫోటోలను పెట్టుకుంటారు. ఇలా ఇంట్లో గుర్రపు బొమ్మలు ఉంచడం అంత మంచిది కాదని వారు చెప్తున్నారు. గుర్రం చాలా వేగంగా పరిగెడుతుంది. గుర్రం ఎంత వేగంగా పరిగెడుతుందో అంతే వేగంగా ఇంట్లో ఉండే ధనం కూడా ఖర్చు అవుతుందని, కనుక వీటిని ఇంట్లో ఉంచుకోవడం అంత మంచిది కాదని అంటున్నారు. మహిళలు పాటించాల్సిన నియమాలలో మరొకటి సంపదను ప్రదర్శించడం. అనగా భర్త స్థితిగతులు, సంపాదన, భార్య ధరించిన నగలు, వస్త్రాల ద్వారా అందరికీ తెలుస్తుంది. మహిళలు ఎక్కువగా నగలను, పట్టు వస్త్రాలు ధరించడం వలన నరదిష్టి, నరఘోష తగులుతుందని, వీటి వలన అనేక రకాల సమస్యలు వస్తాయని అంటున్నారు. కనుక మహిళలు వీలైనంత తక్కువగా అలంకరించుకొని నలుగురులోకి వెళ్లాలని చెప్తున్నారు. ప్రస్తుత కాలంలో చాలామంది తల్లులు పిల్లలు మాట వినడం లేదని చెబుతున్నారు. ఈ సమస్య నుండి బయటపడడానికి కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఆడపిల్లలు తమ మాట వినడం కోసం 5 పోగుల ఎర్రదారాన్ని తీసుకొని వారి కుడి భుజానికి కట్టాలి. దీంతో పాటు వారికి కుంకుమను పెట్టుకోవడం అలవాటు చేయాలి. ఇలా చేయడం వల్ల ఆడపిల్లలు మన మాట వింటారు. అదేవిధంగా మగ పిల్లలు మన మాట వినడం కోసం 9 పోగుల ఆకుపచ్చ దారాన్ని తీసుకుని వారి కుడి భుజానికి కట్టి వారికి గంధం నుదుటిన పెట్టుకునే అలవాటు చేయాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు పెద్దల మాట వింటారు. కొందరు మహిళలు ఎప్పుడూ ఆడపడుచులతో, అత్తతో గొడవపడి మనశాంతికి దూరమవుతారు. అలాంటి సమయంలో అత్త లేదా ఆడపడుచు పడుకునే దిండు కింద తులసి వేరును ఉంచడం వల్ల వారితో గొడవలు తగ్గడమే కాకుండా వారు నీపై విపరీతమైన ప్రేమను, అప్రయాతలు పెంచుకుంటారని వారు చెబుతున్నారు. అలాగే చాలామంది మహిళలు స్నానం చేయకుండా ఎక్కువగా మాట్లాడుతూ చికాకులో, కోపంతో వంట చేస్తుంటారు. ఈ విధంగా వంటను అస్సలు చేయకూడదు అంట. శుభ్రంగా స్నానం చేసి చాలా ప్రశాంతంగా దైవనామ స్మరణ చేస్తూ వంట చేయాలని, తద్వారా వంట రుచిగా ఉండటమే కాకుండా ఇంట్లోని వారు అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారట. మహిళలు ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు, ఐశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఫ్రెండ్స్, మరింత విలువైన సమాచారం కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.